వెనక్కి వెళ్ళి నించో. సారీ రోసి. ఓకేమ్మా. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. రే, ఈ వయసులో నీకు ఎంత కోపం ఏంటా? జుట్టు చూడు, ఇక్కడ 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 అంతా నెరిసిపోయింది. డాక్టర్స్ ఈ విటమిన్ బిఓ డిఓ తక్కువగా ఉందంటున్నారు. అదెందువల్ల చెప్పనా? ఈ కోపం, ఈ టెన్షన్ వల్లే. ఎప్పుడే ఇలా ఉందంటే 25-30 ఏళ్లకి నీ జుట్టు మొత్తం నెరిసిపోయి 60 ఏళ్ల ముసలోళ్ళ ఉంటావు నాన్న. అయితే నేను ముందుకొచ్చి భోజనం కోసం నుంచింది తప్ప? నా కొడుకయ్యుండి నువ్వు ముందుకొచ్చి నుంచోకూడదు. నా బిడ్డకి నేను ముందు భోజనం పెడితే ఇక్కడ పడుకునున్నారే ఈ పిల్లలంతా. నాకు ఒక అమ్ముండుంటే తను నాకే కదా ముందు భోజనం పెట్టేదని ఏ రోజు తలుచుకుని బాధపడకూడదు. నేను చివర్లో నుంచుంటే భోజనం కొంచెమే దొరుకుతుందమ్మా. అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి మిగతా వాళ్ల కోసం నువ్వు జీవిస్తే ఆ దేవుడు తప్పకుండా నీ కడుపు నింపుతాడు. ఇదే బాబు సత్యం. అవునామా? నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. ఇక్కడ ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. ఏదో ఒక్క దేవుని నాకు అన్నం పెట్టమన్నమా. దేవుడా, నేను వీడికి ఏమని సమాధానం చెప్పను? ఎవరో చూడమ్మా. నేను చూస్తానమ్మా. నమస్కారం అండి. నా తమ్ముడికి పెళ్లి వర్షం వల్ల చాలా మంది రాలేదు. బోల్డ్ అంత భోజనం మిగిలిపోయింది. మీరు తప్పుగా అనుకోకపోతే తీసుకుంటారమ్మా. చూసావా, మిగతా వాళ్ళందరికీ మామూలు భోజనం, ఆ దేవుడు నీకు పెళ్లి భోజనమే పంపించాడు. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్.